స్వతంత్రం వచ్చాక కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తొలుత ఏర్పాటు చేసింది కమ్యూనిస్టులే. బెంగాల్ విజయం కావచ్చు, ఆ తర్వాత కాలంలో కేరళ, త్రిపుర ఒక్కసారి కమ్యూనిస్టులు అడుగుపెట్టారంటే ఇక వాళ్ళని ఓడించడం ఎవరి తరం కాదన్నటువంటి బెంగాల్లో, త్రిపురలో నిరూపించుకుంటూ వచ్చారు. దశాబ్దాల తరబడి వాళ్ళే ఉన్నారు. కేరళలో ఒకసారి గెలిస్తే ఒకసారి ఉన్న మళ్ళీ అట్లా సాగుతూ వచ్చారు. బట్ తొలిసారి భారతదేశంలో కమ్యూనిస్టులు పరిపాలన అన్నటువంటి లేనిదైంది. అసలు 2 రాష్ట్రాల్లో బెంగాల్లో అయితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇక జీవితంలో గెలిచే పరిస్థితి లేదు. త్రిపురలో అంతే. అదే సందర్భంలో కేరళలో వచ్చేటప్పటికి ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయింది. పైగా ఇక విజయం వయసు కూడా అయిపోయింది. మరొక అంటే రెండవ స్థాయి నాయకుడిని డెవలప్ చేయాలి వీళ్ళు. పాత నాయకులు, వృద్ధ నాయకుల తర్వాతన ఇవాల్టి నాయకత్వాన్ని డెవలప్ చేయకుండా గత 50-60 ఏళ్ళుగా చేసుకొచ్చారు వాళ్ళ చేతులని గ్రిప్ ఉంచుకోవడం కోసం. పర్యవసానం ఇప్పుడు దానికి తోడు అప్పట్లో సైద్ధాంతిక కమిట్మెంట్ ఉండేది. వాళ్ళ పిల్లలు కూడా కమ్యూనిస్టుగానే ఉండేవాడు. గత 30 ఏళ్ల క్రితం నుంచి జరిగింది ఏంటంటే, తమ పిల్లల్ని ఏ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అన్నారో ఆ పెట్టుబడి దేశాల్లో ఉద్యోగాలు, ఏ కార్పొరేట్లు అయితే తప్పన్నారో ఆ కార్పొరేట్ల దగ్గర ఉద్యోగాలు చేపిస్తే వాళ్ళు ఎవరు ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండడానికి సిద్ధంగా లేరు పిల్లలు. ఆ పర్యవసానం కమ్యూనిస్టు కార్యకర్తలు కరువయ్యారు. కమ్యూనిస్టుల పట్ల ఆదరణ కరువైంది. చివరికి బెంగాల్ అయిపోయింది, త్రిపుర అయిపోయింది, ఇప్పుడు కేరళ కూడా పూర్తి అయిపోయింది.